ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడైండును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రస్తుత కాలంలో మనం చూస్తే చాలా కుటుంబాలు విషాదంలో మునిగిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, సంతోషం లేదు. చాలామంది భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు, కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, నీతిమంతుల ఇల్లు నిలుచును అని. ఇల్లు అనగా ఇక్కడ కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. నీతిమంతుల ఇల్లు నిలబడుతుంది, నిలుచుంటుంది అని వాక్యం చెప్తా ఉంది. మరి ఎవరి ఇల్లు కూలిపోతా ఉంది అంటే ఎవరైతే తమ హృదయంలో చెడు ఆలోచనలు చేస్తూ ఉన్నారో. చాలామంది విడిపోవడానికి కారణం ఏంటంటే ఒకరి మీద ఒకరికి ఈగో ప్రాబ్లమ్. ఇది నాది, అది నాది అని ఆలోచిస్తూ ఉంటారు. నేనెందుకు తగ్గాలి, వాళ్ళే తగ్గాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒకరినొకరు తగ్గింపు లేకుండా ఒకరినొకరు హెచ్చించుకుంటూ నాకంటే నువ్వు తక్కువ అన్నట్టు చూస్తూ చాలా కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. సో వాటన్నిటికీ కారణం ఏంటంటే కుటుంబంలో ప్రార్థన లేకపోవడము, వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం లేకపోవడము, కృతజ్ఞత ప్రార్థన అసలే లేకపోవడము. చాలామంది కృతజ్ఞత ప్రార్థన చేయరు. దేవుడు ఇచ్చిన వాటిని బట్టి సంతోషించరు, దేవుడు ఇచ్చిన వాటిని బట్టి తృప్తి చెందరు. ఇంకా ఏదో కావాలా, ఏదో చేసేస్తామని చెప్పి ఉన్న జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. సో ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒకసారి చదువుకుందాం. సామెతలు 12:7 చదువుకుందాం. నీతిమంతుల ఇల్లు నిలుచును. హల్లెలూయా. నీతిమంతుల ఇల్లు కట్టబడుతుంది, దానికి దేవుని హస్తము తోడుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కుటుంబము చిరకాలం నిలబడుతుంది. ఆ కుటుంబము అనేకులకు ఎగ్జాంపుల్గా ఉంటారు, ఆ కుటుంబం అనేకులకు మాదిరికరంగా ఉంటారు. వారు ఓపికతో తమ ఇల్లును, తమ కుటుంబాన్ని కాపాడుకుంటారు. సమస్యలు వారికి కూడా వస్తాయి, ప్రాబ్లమ్స్ వారికి కూడా వస్తాయి. కానీ ఒకరినొకరు తగ్గించుకుంటూ, అడ్జస్ట్ చేసుకుంటూ, కాంప్రమైజ్ అవుతూ, కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవుతూ దేవునికి ఆ యొక్క సమస్యలన్నిటినీ అప్పగించి ప్రార్థన పూర్వకంగా అన్నిటినీ సాల్వ్ చేసుకుంటూ వారు తమ జీవితంలో వర్ధిల్లుతారు. సో నీతిమంతుల కుటుంబం వలె మన ఇల్లును కూడా, మన కుటుంబాన్ని కూడా మనం కట్టుకుందాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ.